హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ మేడ్ ఎవ్రీథింగ్. ఈరోజు మనం చికెన్ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో నేర్చేసుకుందాం. అండ్ ఇక్కడ నేను చెప్పే మెజర్మెంట్స్ అన్నీ కూడా 1 kg చికెన్కి. సో ఫస్ట్ 1 kg చికెన్ బోన్లెస్ అండ్ చిన్న పీసెస్ ఉన్న చికెన్ తీసుకొని పసుపు ఉప్పు వేసి బాగా వాష్ చేసి పెట్టుకోండి. తర్వాత నేను చూపిస్తున్న విధంగా చిటికెడు పసుపు, 1 స్పూన్ ఉప్పు అండ్ 1 స్పూన్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఒక 15 minutes వరకు మూత పెట్టి ఉంచండి. అండ్ తర్వాత కొంచెం మూత తీసి ఒకసారి కలపండి. అండ్ తర్వాత 15 minutes తర్వాత మూత తీసేసి ఆ పీస్ మొత్తం కూడా డ్రై అయ్యేంత వరకు మిక్స్ చేస్తూ ఉండండి. సో ఇది అవుతున్న ప్రాసెస్లో మనం మసాలా సామాన్లన్నీ తీసి పెట్టుకుందాం. దానికి మీకు కావాల్సినవి 2 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ఆవాలు, 3-4 యాలకులు, 1 చెక్క, 2 ఇంచులు లవంగాలు, ఒక 10 వరకు తీసి పెట్టుకోండి. నేను చూపిస్తున్న విధంగా ఫస్ట్ ధనియాల్ని డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత మిగతావన్నీ కూడా వేసి డ్రై రోస్ట్ చేసుకోండి. అవన్నీ కొంచెం వేడెక్కిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత పౌడర్ చేసి పెట్టుకోండి. అండ్ చికెన్ ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇంత డ్రై వచ్చేంత వరకు కూడా మిక్స్ చేసుకోండి. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని 400 ml పల్లి నూనె వేసుకోండి. అది కొంచెం కాగిన తర్వాత అందులోకి మనం ఆల్రెడీ కంప్లీట్గా డ్రై చేసి పెట్టుకున్నాం కదా చికెన్, అది వేసి బాగా మిక్స్ చేయండి. అండ్ ఇక్కడ మనం తీసుకుంటున్న కారం 60 గ్రాములు, 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ సాల్ట్ 40 grams. సో ఇది ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు కూడా మీరు మిక్స్ చేస్తూ ఉండండి. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముక్క మరీ గట్టిగా అవ్వకుండా చూసుకోండి. ఇందాక మనం మెజర్మెంట్స్ చూసాం కదా, సో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేయండి. పచ్చి వాసన పోయేంత వరకు కూడా కలపండి. తర్వాత అందులోకి కొన్ని కరివేపాకు ఆకుల్ని కూడా వేయండి. స్మెల్ బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. సో అవి వేసి బాగా మిక్స్ చేయండి. ఇలా బాగా కలిపిన తర్వాత అండ్ ఒకసారి పీస్ని కూడా మీరు టెస్ట్ చేసుకోండి, మరీ గట్టిగా అవ్వకుండా చూసుకోండి. తర్వాత అందులోకి ఇది బాగా అయిపోయిన తర్వాత బ్రౌనిష్ గోల్డ్ షేడ్ వచ్చే వరకు ఉంచుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని నేను ఇందాక చెప్పిన విధంగా కారం 60 గ్రాములు, ఉప్పు 40 గ్రాములు వేసుకోండి. అలాగే మనం మసాలా పౌడర్ ఏదైతే చేసుకున్నామో అది వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత అందులోకి కొంచెం వేడి చేసి చల్లార్చిన నిమ్మకాయ రసం, ఒక 6 నిమ్మకాయల రసం వరకు పడుతుంది. సో అది వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేయండి. ఇది మీకు ఎంత లేదైనా 1 month వరకు కూడా మంచిగా ఉంటుంది. వీలైతే మీరు కొంచెం ఆయిల్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నా పర్వాలేదు. అంతేనండి చికెన్ పచ్చడి తయారు చేసే విధానం. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్ చేయండి. కొంచెం వాయిస్ బాగాలేదు, సో మీరు వింటే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. సో అందుకే వీడియో కొంచెం లేట్ అయింది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మామ్ మేడ్ ఎవ్రీథింగ్. ఇంకేమైనా మెజర్మెంట్స్లో డౌట్స్ ఉన్నా కూడా మాకు కమెంట్ చేయండి. బాయ్ బాయ్.